వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అందరికీ ఒకటే ఆలోచన, ప్రొఫైల్ అప్డేట్ అవడం లేదు, చాలాసార్లు సబ్మిట్ చేసిన ప్రొఫైల్ అప్డేట్ అవడం లేదని ఏం చేయాలో అనే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి వాటి కోసమే మీ ఈశం అంగన్వాడీ ఛానల్ రిజల్ట్స్తో సహా మీ ముందుంచుతుంది. ముందుగా మీరు పోషణ ట్రాకర్ డాష్బోర్డ్ ఓపెన్ చేయాలి. మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ప్రీవియస్గా మీరు ప్రాజెక్ట్స్ నుండి మాస్టర్ డేటా రిపోర్ట్స్ని సబ్మిట్ చేశారు. ఇందులో మీరు వర్కర్ పేర్లు మీకు వీలుగా టైప్ చేసి రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ట్రాకర్లో డేటాని సెట్ చేశారు. ఇప్పుడు అదే మనం సరిచేయాలి. కావున మీరు మీ ప్రాజెక్ట్ వర్కర్స్ యొక్క ఆధార్ కార్డ్స్ గ్యాదర్ చేసి ఉంచుకోండి. ప్రతి వర్కర్ పేరు సేమ్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా అప్డేట్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీరు స్క్రీన్ గమనించినట్లయితే డాష్బోర్డ్లో మాస్టర్ డేటాలో ఏడబ్ల్యూసి యూజర్స్లో పద్మ అని ఉంది. మీరు ఆధార్ గమనించినట్లయితే అవిడి పద్మ అని ఉంది. కాబట్టి ఆధార్లో ఉన్న విధంగా పేరు మార్చాలి. ఇప్పుడు మనం డాష్బోర్డ్లో ఏ విధంగా పేరు మార్చాలో చూద్దాము. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మాస్టర్ లిస్ట్లో ఏడబ్ల్యూసి యూజర్స్ క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్, సెక్టార్ మరియు ఏడబ్ల్యూసి నేమ్ సెలెక్ట్ చేసుకుని సెర్చ్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఎవరి పేరు అయితే సరి చేయాలి అని అనుకుంటామో వాళ్ళ నేమ్ దగ్గర ఎడిట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆధార్లో ఉన్నట్టుగా ఇచ్చి సేవ్ చేయాలి. అప్పుడు ఈ విధంగా ఏడబ్ల్యూసి యూజర్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ మీరు పేరు తప్ప ఏమీ మార్చకూడదు. చాలామందికి మొబైల్ నంబర్ కూడా ఆధార్లో లింకప్ అయిన నంబర్ వేయాలా అని డౌట్. కానీ మొబైల్ నంబర్ ఆఫీస్ నంబర్ మాత్రమే ఉండాలి. పేరు మార్చిన తర్వాత వర్కర్స్కి తెలియచేయాలి. మీ వ్యూ ప్రొఫైల్లో అందరికీ మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేర్లు వచ్చాయా లేదా చెక్ చేసుకుని ప్రొఫైల్ అప్డేట్ చేయమనాలి. ఇప్పుడు మనం మార్చిన పేరుకి ప్రొఫైల్ అప్డేట్ చేద్దాము. హెల్పర్ ప్రొఫైల్ కోసం మోర్లో ఏడబ్ల్యూహెచ్ అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆధార్లో ఉన్న విధంగా పేరు, డేట్ ఆఫ్ బర్త్ వేసి సబ్మిట్ చేయాలి. మీరు గమనించవలసిన విషయం, వర్కర్ పేరు మాత్రమే డాష్బోర్డ్లో మారిస్తే అది యాప్లోకి వస్తుంది. హెల్పర్ పేరు మాత్రం మీరు డైరెక్ట్ యాప్లో టైప్ చేయాలి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కోసం మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా అనేక మందికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.